వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఫస్ట్ యూనిట్ మీరు అందరూ కంప్లీట్ చేసే సెకండ్ యూనిట్కి వచ్చారనుకుంటున్నాను. ఫస్ట్ యూనిట్ ఇంకెవరైనా చదవకపోతే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేశాక ఈ యూనిట్కి రండి. ఓకే, సరే. ఈ క్లాస్లో మనం ఇన్ఫనైట్ సిరీస్ ఈ సెకండ్ యూనిట్ మొత్తం డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ చాప్టర్లో రెండు టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. డి లాంబర్ట్స్ రేషియో టెస్ట్, అదేవిధంగా కాచీస్ ఎంత రూట్ టెస్ట్. ఈ రెండు టెస్ట్లు మాత్రమే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం 10 మార్క్స్ కవర్ అవుతుంది. ఓకే, వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చెప్తాను. కానీ ఈ రెండు క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని ఎవరు మిస్ చేయొద్దు. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కాచీస్ ఎంత రూట్ టెస్ట్. దీనికి నేను ఎందుకు ఈ చాప్టర్కి స్టార్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదంటే, సేమ్ ఫస్ట్ యూనిట్ ఏముందో అవే ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. కొత్తగా ఇక్కడ నేర్చుకునేది ఏమీ లేదు. ఓకే, సరే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కాచీస్ ఎంత రూట్ టెస్ట్. సరే, అసలు ఆ స్టేట్మెంట్ మనకి ఎప్పుడు ఇవ్వండి అన్న. స్టేట్మెంటు మనకి ఎప్పుడు ఇవ్వడు. ఓన్లీ స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ ఎంత రూట్ టెస్ట్ అని ఇస్తాడు. స్టేట్మెంట్ మనమే రాసుకోవాలా. సరే, స్టేట్మెంట్ ఏంటి? సిగ్మా యూఎన్. సో ఇంతవరకు మీరు ఫస్ట్ యూనిట్లో ఎస్ఎన్, టిఎన్, యూఎన్ అని చదివారు. ఇక్కడ సిగ్మా అని కొత్తగా యాడ్ అవుతుంది ఈ యూనిట్లో. సిగ్మా అంటే సమ్ అని అర్థం. అంటే 1+2+3+ ఇలా ఉందనుకో, అప్పుడు దాన్ని సిగ్మా అని రాస్తాం. సో సిగ్మా యూఎన్ అంటే యూఎన్లో ఉన్న టర్మ్స్ అన్నీ కలిపి అని అర్థం. అంతే, ఇంకేం లేదు. ఓకే, సరే. సిగ్మా యూఎన్ ఇది ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఈ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే. ఎక్కడైనా ప్లస్ విఈ మైనస్ విఈ కనిపించింది అనుకో, ప్లస్ ఉంటే పాజిటివ్, మైనస్ ఉంటే నెగిటివ్. ఓకే, సరే. ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ యాక్చువల్గా ఫస్ట్ యూనిట్లో మనం ఏం నేర్చుకున్నాం? లిమిట్ ఎన్ ట్యాన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని నేర్చుకున్నాం. ఫస్ట్ యూనిట్లో ఇదే కదా నేర్చుకున్నాం మనం. ఈ యూనిట్కి వచ్చేసరికి ఈ ఎస్ఎన్కి బదులు యూఎన్ అనేది ఉంటుంది. పవర్లో 1/n ఉంటుంది, అంతే. ఇంకేది మారదు, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, ఎస్ఎన్కి బదులు యూఎన్ పవర్ 1/n ఉంటుంది, అంతే. ఇంకేది మారదు. ఓకే, ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోండి. సరే, లిమిట్ యూఎన్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఇక్కడ రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి, L<1 అనుకో, యూఎన్ అనేది కన్వర్జెంట్ అని చూపించాలి. ఫస్ట్ టాపిక్ ఏంటి? L<1 అయితే కన్వర్జెంట్ అని చూపించాలి, >1 అయితే డైవర్జెంట్ అని చూపించాలి. ఈ రెండు టాపిక్స్ నీకు వచ్చాయంటే ఈ క్వశ్చన్ అయిపోయినట్లే. ఓకే, <1 అయితే కన్వర్జెంట్, >1 అయితే డైవర్జెంట్. ఇదంతా కూడా స్టేట్మెంట్. ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ప్రూఫ్. సరే, లెట్ యూఎన్ బి ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. వాడు ఏమి ఇచ్చాడు అదే రాశాను. తర్వాత మనకు తెలిసిన ఫార్ములాని రాశాను. అంతవరకు ఓకే కదా. సరే, నిన్న మీకు ఏదైతే ఫస్ట్ యూనిట్ చెప్పానో ఆ ఫస్ట్ యూనిట్లో ఒక ఫార్ములా చెప్పాను. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ అని చెప్పాను మీకు ఫస్ట్ యూనిట్లో. ఇక్కడ వరకు సేమే. ఈ ముక్క మీకు మాడ్యులస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్ అని ఫస్ట్ యూనిట్ మొత్తంలో నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్ఎన్కి బదులు యూఎన్ పవర్ 1/n మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్. ఈ వాల్యూకి బదులు ఈ వాల్యూ రాస్తాం, అంతే. ఇంకేది మారదు. ఓకేనా. సరే, ఇప్పుడు ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాను అన్న. ఇప్పుడు ఆ వాల్యూని ఇక్కడ రాశాను. ఓకే, సరే. ఇప్పుడు ఈ వాల్యూకి ఒక పక్క ఎప్సిలాన్ నాట్ పాజిటివ్ ఉంది. సో రెండు పక్కల వాల్యూస్ ఉంటాయి. రైట్ సైడ్ పాజిటివ్ ఉందంటే లెఫ్ట్ సైడ్ ఏముండొచ్చు? నెగిటివ్ ఉండొచ్చు. సో ఆ నెగిటివ్ టర్మ్ని, పాజిటివ్ టర్మ్ని, సెంటర్ టర్మ్ని అలా రాశాను. అదే వాల్యూని అలా రాసి లెఫ్ట్ సైడ్ ఒక నెగిటివ్ టర్మ్ని రాశాను, అంతే. మైనస్ ఎప్సిలాన్ నాట్ అని. ఓకే, ఈ మొత్తం టర్మ్ నేను ఏం చేశానంటే ఎల్ని యాడ్ చేశాను. మొత్తం టర్మ్కి ఏం చేశాను? ఎల్ని యాడ్ చేశాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్. ఇది చూడన్న, ఇక్కడ ఎల్ ఉంది, దీనికి నేను ఎల్ యాడ్ చేశాను. అప్పుడు వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు కదా, యూ పవర్ 1/n మిగులుతుంది. ఓకేనా. సో ఇదంతా ఇక్కడ ఎల్ యాడ్ అవుద్ది, ఇక్కడ ఎల్ యాడ్ అవుద్ది, ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది, యూ పవర్ 1/n మాత్రం మిగులుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు యూ మాత్రమే కావాలి, నాకు ఓన్లీ యూ మాత్రమే కావాలి. సో యూ కాదు నాన్న, రాసేటప్పుడు యూఎన్ పవర్ 1/n, యూఎన్ పవర్ 1/n అని రాసుకోండి. ఓకే, అలా రాసుకున్నాను. సరే, ఇక్కడ నాకు యూఎన్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి? పవర్లో ఉన్న 1/nని క్యాన్సిల్ చేయాలి. దానికోసం ప్రతి వాల్యూకి కూడా పవర్లో n యాడ్ చేసుకున్నాను.
ఇక్కడ పవర్‌లో n యాడ్ చేశాననుకో వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. యూఎన్ మాత్రం మిగులుతది. రిమైనింగ్ 2 టర్మ్స్ కూడా పవర్‌లో n ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఏ డౌట్ లేదు కదా! సరే నెక్స్ట్ స్టెప్ చూడండన్న. ఇంతవరకు మనకు వాల్యూ వచ్చింది పక్కనుంచండి. మన ఫస్ట్ కండిషన్ ఏంటి? L<1 అయితే కన్వర్జెంట్ అని చూపించాలి. ఓకే. L<1 తీసుకున్నాను నేను. L<1 తీసుకున్నాను. ఎప్సిలాన్ తీసుకున్నాను. సో, ఎప్పుడైనా సరే కన్వర్జెంట్ అడిగాడనుకోండి, ఈ చివరి వాల్యూని తీసుకోవాలి ఈ విధంగా. డైవర్జెంట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ, కన్వర్జెంట్ అయినప్పుడు రైట్ సైడ్ వాల్యూని తీసుకోవాలి. సరే. UN<L+(y) ఈ వాల్యూని తీసుకోవాలి. సరే తీసుకుందాం. దాన్ని వెళ్దాం. టైం ఉంది. సరే ఫస్ట్ ఏం చేద్దాం? సచ్ దట్ ఈ వాల్యూని తీసుకోవాలా L+(y)ని. L+(y) మనకు తెలిసిన ప్రకారం L<1 అది కూడా రాయి. L+(y)<1. సో, అయితే 1 కన్నా తక్కువైనా ఉండొచ్చు. లేదా kకి ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఈ L+(y) అనేది 1 కన్నా తక్కువైనా అవ్వచ్చు. kకి ఈక్వల్ అయినా అవ్వచ్చు. సో, దీని ప్రకారం ఈ L+(y)<1 L+(y) k కాబట్టి ఈ k అనేవాడు అయితే 1కి 0కి మధ్యలో ఉంటాడు. ఎలా చెప్పారు? L+(y) అనేది <1 1 కన్నా తక్కువ. వాటికన్నా తక్కువ వాల్యూ ఏంటి? 0. ఇక్కడ L+(y) kకి ఈక్వల్. అంటే ఆ 0కి 1కి మధ్యలో ఉంటాడు k అనేవాడు. ఓకే. 0 k 1. ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండన్న. మీకేం చెప్పాను? ఈ చివరి టర్మ్ తీసుకోమని చెప్పాను కదా! UN<L+(y)(n) అదే తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ L+(y)(n)ని k అనుకున్నాను. సో, ఆ వాల్యూ ప్లేస్‌లో k పవర్ n. ఓకే. UN<k)n ఇక్కడ డౌట్ లేదు కదా! L+(y)ని k అనుకున్నాను నేను. ఓకే. సో, UN<k)n సిన్స్ 0 k 1 ఇక్కడ k(n). సో, సిగ్మా k(n) అనేది ఈ కండిషన్ ప్రకారం కన్వర్జెంట్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే దీనికి ఒక థియరమ్ ఉంది నాన్న. బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్. కొంతమంది లాస్ట్‌లో రాస్తారు. దాన్ని ముందుకు కూడా రాయొచ్చు. బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ సిగ్మా k(n) ఈజ్ కన్వర్జెంట్. k(n) అనేది కన్వర్జెంట్ అయిందనుకోండి, UN కూడా కన్వర్జెంట్ అయిపోతుంది. ఎలాగా? కంపారిజన్ టెస్ట్ ప్రకారం. ఈ టెస్ట్‌ల పేర్లు రాయకపోతే హాఫ్ మార్క్స్ ఎయడు. ఈ క్వెషన్‌కి టెస్ట్ పేరు రాయకపోతే హాఫ్ మార్క్స్ పడవు మీకు. ఓకే. సరే చూడండి. ఫస్ట్ స్టెప్ మొత్తం ఏం చేసామో ఒకసారి చూడండి. L<1 తీసుకున్నాం. రైట్ సైడ్ వాల్యూ తీసుకున్నాం. ఇది <1 అవుతుంది. లేదా =1 అవుతుంది. సో, k అనేది 0కి 1కి మధ్యన ఉంది. మరలా ఈ టర్మ్ తీసుకున్నాం. ఇలా ఈ టర్మ్‌ని. ఓకే. సో, ఈ వాల్యూని k అనుకున్నాం. k(n). జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం k(n) కన్వర్జెంట్ అవుతుంది. k(n) కన్వర్జెంట్ అయితే కంపారిజన్ టెస్ట్ ప్రకారం UN ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ గ్రేటర్ దెన్ 1. ఎక్కడి వరకు? ఓన్లీ <1 చేసాం. కన్వర్జెంటే. ఇప్పుడు డైవర్జెంట్ చేద్దాం. L>1. సో, చెప్పు నాన్న ఒకసారి. ఇక్కడ L+(y) తీసుకున్నాను. మరి ఎక్కడేం తీసుకోవాలి? L-(y) తీసుకోవాలి అంతే. L-(y)ని తీసుకుంటాం. సో, ఇక్కడేంటి? <1 మరి ఎక్కడేంటి? గ్రేటర్ దెన్ 1. ఓకే. అయితే L-(y) 1 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు. లేదా kకి ఈక్వల్ అయినా అవ్వచ్చు. చూడు L-(y) అనేది గ్రేటర్ దెన్ నాన్న ఇక్కడే మారుతది. రిమైనింగ్ రెండిటి దగ్గర కూడా kకి ఈక్వల్ అవుతది. ఓకే. సరే L-(y) అనేది గ్రేటర్ దెన్ 1 అవ్వచ్చు. లేదా kకి ఈక్వల్ అవ్వచ్చు. ఓకే. సిన్స్ ఇప్పుడేం చేశానంటే ఈ టర్మ్ తీసుకొని కన్వర్జెంట్ చేసాం. డైవర్జెంట్. సో, UN నుంచి ఇటు తీసుకోవాలి. UN అనేది సెంటర్ టర్మ్ నాన్న. రైట్ సైడ్ తీసుకున్నామంటే కన్వర్జెంట్ అని అర్థం. లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే డైవర్జెంట్ అని అర్థం. L-(n) UN తీసుకున్నాను. L-(n) UN తీసుకున్నాను. L-(ని k అనుకున్నాను. k(n) U(n). సేమ్ బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ సిగ్మా k(n) ఈజ్ డైవర్జెంట్. సేమ్ సిమిలర్లీ కంపారిజన్ టెస్ట్ ప్రకారం సిగ్మా U(n) కూడా డైవర్జెంటే. వెరీ సింపుల్. ఏం కష్టం కాదు. చాలా ఈజీ నాన్న. సో, సింపుల్‌గా మీకు ఇక్కడ ఏదైతే ఉందో దాని ప్రకారమే మీకు చెప్పడం జరిగింది. సో, ఇక్కడ U(n) అని రాసాను. ఇది చూసుకోండి నాన్న. ఇది UN నాన్న. ఓకే. సో, సింపుల్ టర్మ్స్ చాలా ఈజీగా రాసేయొచ్చు ఈ క్వెషన్‌ని. కష్టం ఏం కాదు. ఇంతే.
లెస్ థాన్ 1 తీసుకొని 2 దగ్గరలో కన్వర్జెంట్ అని చెప్తాం. సిరీస్ టెస్ట్ ప్రకారం. సేమ్ గ్రేటర్ థాన్ 1 తీసుకుంటాం. డైవర్జెంట్ అని చెప్తాం. అంతే. అంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్. చాలా 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 ఇంపార్టెంట్ క్వెషన్. ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీని తర్వాత మనకి డీలాంబర్స్ రేషియో టెస్ట్ ఉంటుంది. సో, ఆ క్వెషన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది.